ఈరోజు శబ్దోచ్చరణ, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలతో కూడిన శబ్దాల గురించి తెలుసుకుందాం. శబ్ద ఉచ్చారణ. హిందీకి లిపి దేవనాగరి లిపి. దేవనాగరి లిపి అంటే సంస్కృత భాషకు సంబంధించిన లిపి. దేవనాగరి లిపి యొక్క శబ్దాలని హిందీలో ఉచ్చరించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం. శబ్ద ఉచ్చారణ. ఫస్ట్ నియమం, 2 లేక 3 అక్షరముల చేత ఏర్పడేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చివరి అక్షరాన్ని హల్లంతుగా పలకాలి. ఉదాహరణకి అబ్, ఆగ్, మగర్, బతక్, ఇలాగే 2 కానీ 3 కానీ అక్షరాలతో ఏర్పడిన శబ్దాన్ని చివరి అక్షరాన్ని హల్లంతుగా పలుకుతాం. అలాగే రెండో నియమం ఏంటంటే 3 అక్షరములు కలిగినటువంటి శబ్దంలో 3వ అక్షరము కానీ దీర్ఘంతో పలకాల్సి వచ్చినప్పుడు 2వ అక్షరం హల్లంతుగా మారుతుంది. ఎలాగంటే కుష్ అంటే సంతోష్, ఖుష్బూ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి బూ అనేటటువంటిది దీర్ఘంతో కూడినటువంటిది కాబట్టి ముందున్నటువంటి 2వ అక్షరము హల్లంతుగా మారుతుంది, బద్బూ. అలాగే 3వ నియమం ఏంటంటే 4 అక్షరాలు కలిగినటువంటి పదములో 2 మరియు 4వ అక్షరము హల్లంతుగా పలకాలి. ఎలాగంటే కటహల్, మకమల్, కటహల్. ఇక్కడ ఈ శబ్దంలో ట హల్లంతు పలుకుతుంది, లా హల్లంతు పలుకుతుంది. మఖమల్, ఖ హల్లంతు, లా హల్లంతు పలుకుతుంది. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే త్వరగా అర్థమవుతుంది. అలాగే ద్విత్వాక్షరములు, ద్వి అంటేనే 2. ఒక హల్లు అక్షరానికి మరొక హల్లు అక్షరాన్ని ఒత్తుగా రాసేటప్పుడు దాన్ని ద్విత్వాక్షరము అంటాం. చూడండి, బచ్చా, చా అనేటటువంటి హల్లు అక్షరానికి మళ్ళీ చా యొక్క హల్లంతును కలిపాం. సుగ్గ, సజ్జ, ఉల్లాస్, ఇలా ఒకే అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా రాసినప్పుడు దాన్ని ద్విత్వాక్షరము అంటాం. ఈ ద్విత్వాక్షరాలు రాసేటప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకి ఎదురవవు. కానీ సంయుక్తాక్షరం అన్నప్పుడు సంయుక్తాక్షరాలు రాసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి కూడా చెప్తాను. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా రాయాలి. అప్పుడు అది సంయుక్తాక్షరం. సంయుక్తము 2 అక్షరాల కలయిక అంటే ఒకే అక్షరం కాకుండా ఒక అక్షరానికి మరొక అక్షరం యొక్క హల్లు రూపాన్ని రాసినట్లయితే దాన్ని సంయుక్తాక్షరము. ప్యార్, క్యా, త్వచ, వ్యాపార్. ఇలా అంటే తెలుగులో మనము పూర్తిగా రాసినటువంటి అక్షరాన్ని సగం పలుకుతాం, సగం రాసినటువంటి అక్షరాన్ని పూర్తిగా పలుకుతాం. అది చాలా కష్టమైనగా ఉంటుంది. కానీ దేవనాగరి లిపి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై. మన నోట్లో నుంచి ఉచ్చారణ ఏ విధంగా వస్తే అదే విధంగా రాస్తాం. అసలు హిందీలో తప్పు రాయటువంటి సమస్య ఉండదు. చూడండి, ప యార్, ప అనేది సగమే రాసాం, ప అనేది సగమే పలుకుతాం. యా అనేది పూర్తిగా రాసాం, యా అనేది పూర్తిగా పలుకుతాం. ప్యార్, క్, యా, క్యా, త్, వ, చ, త్వచ, ఉ, యా, వ్యాపార్. ఇట్లాగే ఈ సంయుక్త అక్షరాల్లో రా అనే అక్షరము సగం పలకటం, రా అనే అక్షరం పూర్తిగా పలకటం 2 రకాలు ఉన్నాయి. దీన్ని చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. రా, రా అనేది ముందు సగం పలకవలసి వచ్చినప్పుడు చూడండి, అర్క్. తెలుగులో రా పూర్తిగా రాసాం, కా అనేది సగం రాసాం. చర్మ, రా పూర్తిగా రాసాం, మా సగం రాసాం. చూడండి, తెలుగులో హిందీలో వచ్చేసరి ఆ, ర, క్. ఈ రకారం అనేది పైన ఇస్తాం, మొట్టమొదటి అక్షరం తర్వాత దాని ముందు ఉన్నటువంటి అక్షరం తర్వాత రా అనేది సగం పలికి తర్వాత క్రింద రాసినటువంటి హల్ అక్షరాన్ని పూర్తిగా రాయాలి. ఆ, ర, క, చ, ర, మ. ఇలా రాసినప్పుడు దీనికి గుణింతాన్ని కూడా బారక్కడి కూడా జోడించినప్పుడు కొంచెం
రాసేటప్పుడు మార్పు వస్తుంది. చూడండి ఇక్కడ కా గుడిందో రాద్దాం, మీకు ఒక అవగాహన వస్తుంది. ర్క్ ర్క్ అని రాసినప్పుడు నిలువుగేది ఎక్కడైతే ఉందో అక్కడ రకారాన్ని రాశాం. అందుకని ముందు రకారం చదివి తర్వాత కా చదివాం. అదే దీర్ఘ విభజన కా అన్నప్పుడు పక్కన దీర్ఘం ఇచ్చినప్పుడు దీర్ఘం మీదకి వస్తుంది ఆ రకారం. కా కి కీ ఇచ్చినప్పుడు కీ తర్వాత ఆ రకారం అనేది రావాలి. కీ కీ వచ్చినప్పుడు చూడండి కీ తర్వాత వచ్చింది, ఇప్పటికప్పుడు మారిపోతుంది. రుక్కు రుక్కు రుక్రు రిక్కే. చాలా మంది కై రాయమంటే రాస్తారు, ఇది రకారము, ఇది ఏ. రిక్కే అనేది ముందు పలికి తర్వాత కే పలకాలి. కై కై. ఎందుకంటే మనం ఇలా గుణితం ఎందుకు చెప్తున్నామంటే రాసేటప్పుడు మీరు చాలా తప్పులు రాస్తుంటారు. రుకో రుకో రుకౌ రుకం కహ. అలాగే తెలుగులో కూడా రాసాము చూడండి. ఇక్కడేమో రా అనేది సగమే రాసాము, సగం పలికాం. ఇక్కడ అన్నిటిలోనూ రా పూర్తిగా రాసాము, సగమే పలుకుతున్నాం. కాబట్టి ఈ రా అనేటటువంటిది సగం పలికి హల్లు పూర్తిగా పలకాల్సినటువంటి సమయంలో ఆ అక్షరాన్ని పైన ఈ రకారం అనేది రాయాలి. అలా కాకుండా రా పూర్తిగా పలికి హల్లు సగం పలకాలి అన్నప్పుడు దాన్ని తెలుగులో క్రావిడి అంటాం. చూడండి ఇక్కడ రా పూర్తిగా పలకవాలనన్నా క్రా క రా. కా పూర్తిగా రాశాం, రా సగం రాశాం, కానీ పలికేటప్పుడు క సగం పలుకుతున్నాం, రా పూర్తిగా పలుకుతున్నాం. పైన చెప్పిన దాంట్లో రా సగం పలికాం, అక్షరం పూర్తిగా కా పూర్తిగా పలుకుతున్నాం. అలాగే గ్రా మ్రా. దాన్ని దీంతో మళ్ళీ గుడింతో రాయొచ్చు. మనం ఊరిని ఒకసారి అలా చెప్పు వదిలేస్తే మనకు అర్థం అవడం కష్టం అవుతుంది. మ్రా నిలువు గీత ఉన్నటువంటి అక్షరానికి నిలువు గీతకి ఈ విధంగా గీత ఇస్తే దీన్ని రా ఒత్తు రా పూర్తిగా పలకాలి అని అర్థం. అలాగే నిలువు గీత లేనటువంటి అక్షరానికి అది ఎలా రాయాలో చెప్తాను మీకు. ర్మా ర్మా, ఇది మ్రా మ్రా మ్రి మ్రీ. అంటే మ్రా అనేది పలికి గుడింతు మామూలుగానే ఆస్టేసి పలకొచ్చు. కానీ ఇక్కడ పైన ఎందుకు చెప్పానంటే ఈ రకారం అనేది ఎప్పటికప్పుడు స్థానం మారుతూ ఉంటుంది. ఇక్కడ క్రింద నిలువు గీతకి ఇస్తాం కాబట్టి ఆ క్రమం అనేది మారదు, ఇక్కడ మారుతుంది. చూడండి ఇక్కడ నిలువు గీతకి ఇచ్చాం, దీర్ఘానికి ఇచ్చాం, గుడి తర్వాత ఇచ్చాం, గుడి తర్వాత ఇచ్చాం, ఎత్తున తర్వాత ఇచ్చాం, ఐత్తున తర్వాత ఇచ్చాం. వీడు వచ్చేటప్పుడు మారుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. దీనికి మ్రా అనేటువంటిది గుడి ఎలా చెప్పినా కానీ ఎక్కడే ఉంటుంది కాబట్టి మ్రా అనేటటువంటిది మనం పలకడానికి మా గుడిందో చక్కగా పలకొచ్చు. నిలువు గీత లేనటువంటి అక్షరాలు చూద్దాం. టా ఉంది, దీనికి ఇలా ఇస్తే ఏ అక్షరమైనా సరే నిలువు గీత కలిగిన అక్షరమైనా నిలువు గీత లేనటువంటి అక్షరమైనా ఆ నిలువు గీతకి ఒక హల్లంత్ అంటారు దీన్ని. ఇలా మనం హిందీ భాషలో హిందీ లాంగ్వేజ్లో ఏదైనా ఒక పదానికి ఇలా ఇచ్చామంటే అది సంస్కృత భాషలో చివరున్నటువంటి అక్షరానికి ఇస్తారు హల్లంతుగా పలక. ఎందుకంటే సంస్కృత భాషలో అక్షరాన్ని పూర్తిగా పలుకుతాం. ఇది ట. దీనికి క్రావుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇది నిలువు గీత ఉన్నటువంటి వాటికి ఎలా ఇచ్చామో అలాగే ఇటు కూడా ఇవ్వాలి, అప్పుడు ట్రా అవుతుంది. అలాగే చ ఇటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. డ్రా ఇటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. డ్రా. మళ్ళీ దీని గుడింది మామూలుగానే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏం మారదు. ఇప్పుడు సంయుక్త అక్షరాలు రెండు అక్షరాలు కూడా కలుస్తాయి ఒక్కొక్కసారి. చూడండి, ఇది షా టా, షా టా ష్ట. దీనికి మళ్ళీ రకారం పలికేమనుకోండి, ఈ షా పలుకుతుంది సగం పలుకుతుంది, టా సగం పలుకుతుంది. ఇలా ఇవ్వటం వలన ట్రా అయిపోయింది. స్ట్రా. స్ట్రా అనే దానికి దీర్ఘం ఇచ్చామనుకోండి, స్ట్రా. అంటే షా అనేది సగం పలికాం, టా అనేది సగం పలికాం, రా అనేది పూర్తిగా పలుకుతున్నాం. ఇది రకారం కాబట్టి ముందు రకారం ఇచ్చే ముందు నిలువు గీత లేనటువంటి అక్షరాలకి హల్లంతుగా ఒక గీత ఇవ్వాలి. అలా ఇప్పుడు రెండు సంయుక్త అక్షరాలు కలిసినాయి, మూడో అక్షరం రా కలిసింది. రా పూర్తిగా పలుకుతున్నాం, షా సగం పలుకుతున్నాం, టా సగం.
దానికి దీర్ఘ వేస్తే స్ట్రా. అదే గుడిచ్చామనుకోండి స్ట్రీట్. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.